ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి అవతారం? తాగొచ్చావా? ఎస్, 2 ఫుల్ బాటిల్ లేపేశా. నేనిచ్చిన డబ్బులతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావు. ఆఫ్ కోర్స్, ఎంజాయ్ చేయలేని లైఫ్ ఎందుకు? తాగితే తాగావు కానీ సైలెంట్ గా చాపేసుకొని పడుకో. ఏయ్, ఏంటి గడిపెడుతున్నావు? మొగుడు పెళ్ళాల మధ్యలోకి మూడో వ్యక్తి రాకూడదని. మత్తెక్కిందా మతిపోయిందా? మొగుడు పెళ్ళాలేంటి? మనం మొగుడు పెళ్ళాలా యాక్ట్ చేస్తున్నాం, అది మర్చిపోకు. అది నీకంత గుర్తున్నప్పుడు నా మగతనం గురించి నువ్వు మూడో వ్యక్తి దగ్గర చీప్గా మాట్లాడకూడదు. ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడాను? ఎవరితో మాట్లాడాను? ఏయ్, మాట మార్చక స్మిత. ఛీ, పుట్టుకోకు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఈ 4 గోడల మధ్యనే ఉంటావు. ఈ 150 చదరపు అడుగులు అనవసరంగా నువ్వు పరిగెత్తి ఆయాసం తెచ్చుకోకు. కోఆపరేట్ చేయి. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు నన్నేమీ చేయలేవు. ఏయ్, 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 నేను అరుస్తాను, మీ ఇంట్లో వాళ్ళని పిలుస్తాను, నిన్ను చంపేస్తారు. నా భార్యతో సరసలాడుతున్నానని చెప్తాను. ఈ నైఫ్ చూడు, చాలా షార్ప్ గా ఉంది, పొడి చేస్తాను. నైఫ్ చూపిస్తే భయపడ్డానికి నేను స్కూల్ పిల్లాన్ని కాదు, హత్యాయత్నం కేసులో జైలుకి వెళ్ళొచ్చినోడిని. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది నీకు? జ్ఞానోదయం అయింది. పక్కన ఆడదాన్ని పెట్టుకొని ఏమీ చేయలేకుండా ఉంటే చేతగాని వాళ్ళ చూస్తారని తెలిసి వచ్చింది. వదలను. నా గురించి తక్కువ అంచనా వేసావు. వదలు. ఈ రాత్రి నేనేంటో చూపిస్తా. ఏయ్, అలా జరిపోతామంటే పులసలాగా. మగాడనేవాడు ప్రతి విషయంలోనూ ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే ఆడిని మగాడిగా గుర్తించదు ఈ సొసైటీ. నేను మగాడినని ప్రూవ్ చేసుకుంటా. ఏంట్రామా, చిన్నల్లుని అప్పుడే పనిలో పెట్టేశావు? అత్తారింట్లో నేను సేవలు చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ చెయ్యరా ఏంటి బాబాయ్? రామా, అలా అనకూడదు. సారీ సారీ అమ్మా. తప్పేం లేదులే అత్తయ్య. పెళ్లికి చుట్టాలా కాకుండా భూదేవి పూజకి భక్తుల్లా వచ్చారు. రామా, మనవడి చేతికి నీళ్లు పోయివే. అలాగే. అయ్యో
రామా హ్మ్? ఒకసారి ఢీ కొడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? కొమ్ములు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొకసారి ఇలా చేయాలి. అబ్బా, వాటర్ పోయి వాటర్ పోయి. ఏయ్, ముత్తైదువులు వచ్చి ముగ్గేయండి. నువ్వే పార్వతి. ఏమే నువ్వు ముత్తైదు కదా? బావగారు ఆ, ఓకే బావగారు. ఆయన నోట్లో అరటిపండు పెట్టు శివా, మాట్లాడకుండా ఉంటారు. సరే గాని త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం అయిపోతుంది. పద్మ వచ్చి వేయివే. డాడీని కూడా రమ్మని ఉండాల్సింది. వచ్చేస్తారు. ఆలస్యంగా లేచారా? అదే అమెరికా టైమింగ్స్ కదా బావగారు. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అవుతుంది. ఆయనకి ఇంకా నిద్రమత్తు దిగుండదు బావగారు. కిషోర్ గారికి మత్తయితే ఉంది కానీ మత్తయితే లేదు. ఎందుకలా అంటావు వదినా? లేకపోతే ఏంటి పార్వతి, నోరు జారడమేనా? పొద్దున్నేమో బంధం తెగిపోయింది అంటాడు, రాత్రేమో తెల్లారేక మాంగళ్య బంధం పెనవేసుకోవాలంటాడు. అమెరికా వాళ్ళు అంతేనేమో, మనకి దూరంగా ఉండడమే కాదు మాటకు కూడా దూరంగా ఉంటారేమో. ఏంటే ఒడియాలేస్తున్నారా ముగ్గులేస్తున్నారా? అయిపోయింది అత్తయ్య. కాస్త పసుపు కుంకుమ కూడా వెయ్యండి. అదేదో నువ్వే బాగా చేస్తావు వదినా, నాకు వేళ్లు నొప్పెడుతున్నాయి. అడ్డమైన వాటిలో వేలు పెడుతుంటే నొప్పి పుట్టదా మరి? ఆ, హా? ఆహా, బావగారు శాంతంగా ఉండండి. అర్థమైంది బావగారు, అర్థమైంది.